దావీదును తరిమిన సౌలు దావీదు కన్నా ముందే చచ్చిపోయాడు, కానీ దావీదు చిరకాలం బ్రతికాడు. ఆయన దేవుడి మీద ఉంచిన నీతి ఆయన బ్రతికించింది. నేను నీకు నవ్వించే వాక్యం చెప్తలేదు కదా. ఒకరోజు నేను విజయవాడలో వాక్యం చెప్పేటప్పుడు ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చాడు. అమ్మా, నాకు నవ్వించే వాక్యం చెప్తావా అన్నాడు. నోరు తెరిస్తే కంపు, పానపరాగల కంపు, తాగేసి వచ్చాడు ఫుల్గా. నేనన్నా, నేను నిన్ను ఇక్కడ నవ్వించాను అనుకో, నువ్వు ఎక్కడికి పోయి ఏడుస్తావు? నువ్వు చెప్పండి, ఎక్కడికి పోయి ఏడుస్తాడు? నరకానికి పోయి ఏడుస్తాడు. నేను ఇక్కడే నీ బ్రతుకు మార్చుకో, ఆ పానపరాగలు మానే, నీ పళ్ళు పాడు చేసి నువ్వు నోరు తెరిస్తే కంపు కంపు వచ్చి అనిపించుకునే ఆ పరిస్థితులను నువ్వు మార్చబడి నువ్వు చక్కగా కూర్చున్నావు అనుకో, అక్కడికి వెళ్ళి ఆనందిస్తావు. ఎక్కడికి వెళ్ళి? పరలోకానికి వెళ్ళి ఆనందిస్తావు. ఎప్పుడైతే మనం వీటి మీద జ్ఞానం ఉంచుతామో అప్పుడు మనం వెలుగు సంబంధాలుగా మార్చబడతాం. వెలుగు అంటే ఏంటంటే ఎఫెసీ పత్రిక 5:9 ఏమని చెప్తుందంటే, వెలుగు ఫలములు ఏవనగా సమస్త విధములైన మంచి, నీతి, న్యాయం అను వాటిలో కనబడుచున్నది అంటాడు భక్తుడు. మనం వెలుగు సంబంధాలుగా మార్చబడతాం. ఎప్పుడైతే మనం వెలుగు సంబంధాలుగా మార్చబడతామో మన క్రియలు కూడా వెలుగైన క్రియలే. డబ్బులు దొరకలేదు ఒక అబద్ధం చెప్పరా, అవి మన ఇద్దరం పంచుకుందాం. నీతి సత్యం ఉన్నవాడు ఏమంటాడు తెలుసా? ఒరే, మన ఇద్దరికి దొరికింది 1000 రూపాయలు, అబద్ధం ఆడితేనే 2000 పోతాయి. అది నీ నీతికి నిలబడి, ఇదిగోండి ఇది మీ డబ్బు, ఈ పర్సు మీరు పోగొట్టుకున్నారు. ఈ నీతి న్యాయం అనేవి మనల్ని ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటాయో మన వెలుగు సంబంధం అవుతాం. విడవని దేవుడు నీకున్నాడు కాబట్టి సత్యాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. మూర్ఖమైన క్రియలు చేసి, మోసాలు చేసి, వడ్డీ మీద వడ్డీ లెక్కలేసి, చక్ర వడ్డీలు వేసి వాళ్ళ కుటుంబాన్ని బయటికి ఈడ్చే క్రియలు నువ్వు చేయొద్దు. దీవించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి మాన్యమైన క్రియలు చేయండి. వాడు ఎదురొస్తే నాకు అరిష్టం అని తప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు చూసే చూపుల్లో తేడా ఉంది తప్ప ఎదుటి మనిషిలో లేదు. వీడు ఎదురొస్తే నాకు చెడు జరుగుతుంది, ఈ పిల్ల ఎదురొస్తే నాకు చెడు జరుగుతుందని నువ్వు అనుకునే నీ మనసులో, నువ్వు చూసే నీ చూపులో ఉంది తప్ప ప్రతి మనిషికి ఉండేది ఒకే ఆకారం. అబ్బే మీరు అలా అనకండి, వాళ్ళ మనసుల్లో చాలా ఉంటుంది. వీడు ఇంత కట్టేశాడు, ఇవి ఎంత ధరిచేసింది, దిష్టి పెట్టేస్తున్నారండి. ఏంటండి దిష్టి? పెద్ద పెద్ద కోటీశ్వరులు సంపాదించిన వాళ్ళు దిష్టిలు ఏమీ లేకే కదా సంపాదించారు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు? పెద్ద పెద్ద ఫేమ్ ఉన్న వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? అందాల కోసం అవి చేపించుకుని ఈ చేపించుకున్న వ్యక్తులు ఎందుకు చచ్చిపోతున్నారు? మనిషికి కావాల్సింది మంచితనం, మనశ్శాంతి. ఏం కావాలి మనిషికి? ఆరోగ్యం కావాలి. చక్కగా అందరూ మంచిగా పలకరించేటట్టున్నారు. వీడు వచ్చాడు బాబు, వీడి దగ్గర అసలు కూర్చోట్లేదు. ఆయన ఇస్తే ఎవరు నీ మీద అసలు చూపు చూసేది? తోడుకోళ్ళ, పొరిగింటోళ్ళ, నీ పక్కనున్న కూడా, నీ బంధువులా? ఎవరు నీ మీద ఏం చేయగలరు? నిన్ను ఎవడు ఆశీర్వదించినది ఎన్నటన్నిటికి ఇస్తేనా అది ఎవ్వడు మన ఎద్దులని తీయలేడు. ఎవరి వల్ల కూడా కాదది తీయడం. ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉందో తెలుసా? హెచ్చించి వాడవును, అందరికి బలం ఇచ్చేవాడు ఆయన. 6 వంశాల మీద మీరు ధ్యానం ఉంచండి. ఉంచడం వల్ల ఉపయోగం ఏంటంటే నీచమైందేదో ఘనమైందేదో మనం గుర్తుపెడతాం. యెజెబెలులో ఉన్న నీచాన్ని మనం గుర్తుపెట్టాం. దావీదులో ఉన్న ఘనమైన బ్రతుకును మనం గుర్తుపెట్టాం. ఇలా గుర్తుపెట్టిన వ్యక్తులు వెలుగు సంబంధులుగా మార్చబడతారు. వెలుగు సంబంధులుగా మార్చబడిన వ్యక్తులు అనేక మందిని వెలిగిస్తారు. ఆ వెలిగించే వ్యక్తులుగా మనం బ్రతుకుతాం. అనేక మందిని వెలిగించుతాం. నేను ఆఖరిగా చెప్పి ముగిస్తున్నాను. సత్యం, మాన్యం, న్యాయం, పవిత్రత, రమ్యం, ఖ్యాతి, ఈ 6 అంశాల మీద నీ హృదయంలో ధ్యానం ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతికినప్పుడు దావీదులాగా చిరకాలం నువ్వు దేవుడి సన్నిధిలో బ్రతుకుతావు.